హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి ఏం లేవు అండి, పిల్లోళ్ళు అడిగితే ఇది ఉందన్నమాట పావు బాజీ బన్ను. దీంతో వెరైటీగా ఇలా చేస్తున్నాను అనమాట. 4 స్లైస్ తీసుకున్నాను నేను. దీనిలోకి ఇవన్నీ కూరగాయ ముక్కలు తీసుకున్నాను అండి. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, ఇంకా క్యాప్సికము సన్నగా ముక్కల్లాగా కోసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే బన్ను వేడి చేసుకుందామే. కొంచెం స్టవ్ ఆన్ చేసాను అనమాట. దాని మీద కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసాక అన్నీ కొంచెం మంచిగా ఇలా ఒత్తుకుంటా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మంచిగా ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు రెండు వైపులా ఇలా తిప్పుకుంటా సరే ఇలా ఎర్రగా కొంచెం కలర్ వచ్చేలాగా మంచిగా ఇలా కొంచెం ఒత్తుకుంటా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. బంద్ చేసుకొని దీనిలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామే. పాపేస్తున్నా. సరే కూరగాయ ముక్కలన్నీ మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసాక ఒక 2 స్పూన్ల మైనీస్ వేస్తున్నా అండి నేను. మైనీస్ కూడా ఇందులో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మైనీస్ మొత్తం కలిసిపోయాక ఇప్పుడు తురుముకున్న చీజు ఒక 2 స్పూన్లు వేస్తున్నా అండి. దీన్ని కూడా మంచిగా దీనిలో కలిసేలా కలుపుకోవాలి. మంచిగా ఈ ఫ్రై అయిపోయాక నేను టమాటో కెచప్ రాస్తున్నానండి. మైనీస్ ఇష్టం ఉన్నోళ్ళు మైనీస్ రాసుకోండి దానిపైన, చాలా బాగుంటుంది. ఇందులో వేసా కదా మైనీస్ ఇక చాలా అన్నారు, అందుకనే టమాటా సాస్ వేస్తున్నాను అనమాట. మొత్తానికి వేసుకొని ఇలా రాసుకోవాలన్నమాట. అన్నీ టమాటా కెచప్ రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోవాలండి. మంచిగా చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. మొత్తం ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి అది ఉంది కదా ఇంకోటి దానిపైనది అలా మూతేసుకోవాలి. కదిలిపోకుండా కొంచెం వేడి చేసుకోవాలి కదా. టూత్ పిక్ ఇలా గుచ్చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకో దాని మీద కూడా పెట్టుకుందామే. చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందులో క్యారెట్, క్యాప్సికం అన్నీ ఉన్నాయి కదా, కొంచెం బాగుంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. మంచిగా ఇలా అన్నీ ఫిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి. మంచిగా కొంచెం ఇలా అడుగు వరకు ఫ్రై అయితే చాలండి, బాగుంటుంది. పై వరకు అయ్యే పని లేదు. కొంచెం బటర్ వేసుకొని ఇలా మంచిగా అడుగున వరకు కాల్చుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా. అడుగున వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అడుగున బాగుంటుంది అనమాట. అంతే, అడుగున ఫ్రై అయిపోయిందండి. ఒక 2-3 నిమిషాలు ఉంచితే చాలు, అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందామే. స్టవ్ ఆపేసి స్టిక్తో ఇలా వేసుకోవటమే. ఈవినింగ్ స్నాక్స్ కోసం కంగారు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, టేస్ట్ చేసి చూపిస్తానే. సరే భలే ఉంది కదండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా కాలుతుంది కదండి. కొంచెమే ఎడదీసి నేను చూపిస్తానే. మంచి వాసన వస్తుంది. బటరు, మైనీస్ అన్నీ కలిసి అవన్నీ కలిపేసుకొని సరే ఇలా చాలా బాగుంది. కూరగాయ ముక్కలన్నీ క్రంచీ క్రంచీగా. ఇప్పుడు బైట్ చేస్తా. సూపర్ టేస్టీగా ఉంది. లోపల చూసారా మంచిగా కుక్ అయిందండి. అది కొంచెం చూడండి, బాగుంది కదా మంచిగా. లోపల చాలా బాగుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.